ఇదే స్వామివారి గర్భాలయం. గర్భాలయంలో లింగరూపంలో స్వామి దర్శనమిస్తాడు. శివలింగం క్రింద వాల్మీకముంటుంది. అందుచే వర్షాకాలం పుట్టలో నుండి నీరు పైన ఉన్న లింగం వద్దకు ప్రవహిస్తుంది. అందుచే వర్షాకాలం స్వామికి అభిషేకం నిర్వహించరు. ఈ స్వామిని భక్తి ప్రపత్తులతో సేవించేవారికి కుజదోష నివారణ జరిగి సకాలంలో వివాహం, సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. రాహుకేతు దోష పరిహారార్థం కూడా శ్రీకాళహస్తి వలె ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు విచ్చేసి స్వామిని సేవించి సత్ఫలితాలు పొందుతున్నారు. స్వామివారికి ఇరువైపులా శ్రీవల్లి, దేవసేన అమ్మవార్లు దర్శనమిస్తారు. దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న. ఇల్లలికి ముగ్గు పెట్టి నగన్న ఇంట మల్లెలు జల్లి నగన్న మల్లెల వాసనతో నగన్న కోలాటమాడిపోరా నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న. భామాలంత చేరి నగన్న బావి నీళ్ళకెళితే నగన్న. ఈ క్షేత్రంలో మరొక ప్రత్యేకత, స్వామికి ఇక్కడే భక్తులు స్వయంగా పాయసాన్నం వండి నివేదించడం. స్వామికి ప్రీతికరమైన ఈ పాయసాన్నం నివేదించి వేడుకుంటే స్వామి కృపకు పాత్రులవుతారని ప్రతీతి. మరొక ప్రత్యేకత, స్వామికి నిత్యం కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. స్వామి కృపతో ఈతి బాధలు, ఇతర కష్టాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కన్నెపిల్లలు పొర్లుదండాలు పెడితే స్వామి అనుగ్రహం చేత మంచి భర్త లభిస్తాడని ఒక నమ్మిక. మహామహిమాన్విత మోపిదేవి క్షేత్రం దర్శనం సకల శుభదాయకం. ఎవరైనా సరే మా స్వామివారిని దర్శించుకుంటే, వివాహము కాని స్త్రీలు ఎవరన్నా వచ్చి ఇక్కడ కాలసర్పదోష పూజ అని ఒక పూజ ఉంటుంది, ఆ పూజ చేయించుకుని స్వామివారికి అభిషేకం చేయించుకుంటే మళ్ళా దంపతులతో తిరిగి వచ్చి స్వామివారిని దర్శించుకోవటం, సంతానం లేనటువంటి వాళ్ళు స్వామివారిని దర్శనం చేసుకుంటే సంతతిని పొందటం, కుట్టుపోగులు, కేశఖండన, పుట్ట పూజ, పాల పొంగళ్ళు, ధ్వజస్తంభం దగ్గర దీపారాధనలు ఇత్యాది అనేకమైనటువంటి విశేష పూజలన్నీ కూడా జరిపించుకుంటూ స్వామివారి కృపకు పాత్రలవుతూ ఉంటారు. స్వాములంత చేరి నగన్న రేవు నీళ్ళకెళితే నగన్న రేవులో ఉన్నావా నగన్న కాలానాగువయ్యో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.